ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు సిలువ మీదకి వెళ్ళినప్పుడు. ఆయన మాటల్లో ప్రతి మాటలో అమూల్యమైన వెల కట్టలేని ఔన్నత్యం దాగి ఉంది, సంతరించుకుని ఉన్నాయి ఆయన మాటలు. ప్రతి మాట అంతే. ప్రభువు మాట్లాడిన ప్రతి మాట ముత్యాల మూట. ఆయనను మత ఛాందసవాదిగా, మత ప్రబోధకుడుగా, మామూలు వ్యక్తిగా అనుకునే వాళ్ళకి ఆయన వాల్యూ తెలీదు. అందుకే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఒకటే మాట్లాడతాను, నా ప్రభు లాంటి పరిశుద్ధుడు ఇంతవరకు ప్రపంచంలో పుట్టలేదు, పెరగలేదు. నేను అదే చెప్తాను. ఎవరైనా ప్రభువును విమర్శించాలనుకుంటే ఆ మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళకు కూడా నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, ప్రభువులో లోపాన్ని చూపించి మాట్లాడు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో వాళ్ళలో లోపాలు ఉండొచ్చు, కానీ నా ప్రభువును మేము ఆరాధిస్తున్న నా ప్రభువులో ఒక్క లోపం కూడా లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని అడిగినటువంటి ఒక నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి మన రక్షకుడైన క్రీస్తు. రైట్. సో కాబట్టి ఆ క్రీస్తు నోటి వెంట జాలువారుతున్న మాటల్లో లోకం అనుకుంటున్నట్టుగా ఇది మొదటి మాట, మన వాళ్ళు అనుకుంటున్నట్టుగా, మన క్రైస్తవ లోకం అనుకుంటున్నట్టుగా ఇప్పుడు మనం వింటున్నది మొదటి మాట. దాన్ని ఆచారబద్ధంగా మాట్లాడుకుంటున్నారు, కానీ అందులో ఎంత లోతైన అర్థం ఉందో ఈరోజు మీకు చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇంకెప్పుడు కూడా ఈ సీజనల్ ఫ్రూట్స్ అనే పరిస్థితి మనం క్రైస్తవ్యంలోకి తీసుకురావడానికి వీలు లేదు. కొంచెం లోతుగా ఈ విషయాన్ని ఆలోచిద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాటలో చాలా లోతైన సత్యం దాగుంది. ఆ సత్యం ఏంటంటే, ఏం చేయుచున్నారో ఎరుగరు గనుక క్షమించు. ఒకవేళ ఎరిగితే క్షమించవచ్చా? అవును కదా. ఎప్పుడు ఈ డౌట్ రాలేదు కదా మీకు, ఈరోజు రావాలి. నాకు తెలిసి ఈ మాటని, మొదటి మాటని వివరించే వాళ్ళకు కూడా ఈ డౌట్ రాకపోయి ఉండొచ్చు, బట్ ఈరోజు రావాలి. అక్కడ ప్రభు అన్నారు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించు. ఒకవేళ ఎరిగితే క్షమించొచ్చా? అది దేవుడు చూసుకుంటాడు. అంటే తెలిసి 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 కావాలని పాపాలు చేస్తే క్షమిస్తాడా అంటే క్షమించడు. తెలియక చేసిన ప్రతి పాపాన్ని ప్రభువు క్షమించడానికి వచ్చాడు. మీరు గమనించాలి జాగ్రత్తగా. వీరు తెలియక చేసి తిరిగి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వీరు ఎరుగరు కనుక, వీళ్ళు చేసేది తెలియక చేస్తున్నారు కనుక, ఎరుగక చేస్తున్నారు కనుక వీరిని క్షమించు అన్నాడు ప్రభు. అంటే ప్రభు అంటేనే క్షమ, ప్రభు అంటేనే ప్రేమ, ప్రభు అంటేనే దయ. ఎవరు మారు మనస్సు పొందుతారో వాళ్ళని తప్పకుండా ప్రభు క్షమిస్తారు. చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తుంటారు, ఒకడు ఒక అమ్మాయిని పాడు చేసేసి, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించంటే మీ ప్రభు క్షమించేస్తాడా? ఒకవేళ వాడిని క్షమించేస్తే మరి ఆ అమ్మాయికి ఏమి న్యాయం జరిగినట్టు? ఇది కొంతమంది యొక్క ప్రశ్న. ఇప్పుడు ఒక అమ్మాయిని పాడు చేసేసి, చేసే ముందే నిన్ను పాడు చేస్తున్నా, తర్వాత వెళ్ళి ప్రభు దగ్గరికి క్షమాపణ అడుగుతా, ఆయన నన్ను క్షమించేస్తాడు, ఒకే దెబ్బకు 2 పెట్టలు అని చేస్తే ప్రభు ఆ నీచుడిని క్షమిస్తాడా? మీరు చెప్పండి. క్షమించడు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభు పాపానికి పట్టా ఇవ్వలేదు ఎక్కడా కూడా, పాపానికి ప్రభు ఎక్కడా లైసెన్స్ ఇవ్వలేదు. ఇక్కడ క్షమ అనేది ఎవరికంటే, ఎవరైతే తెలియక చేశారో వారు మారు మనసు పొందితే, తప్పు తెలుసుకుంటే, పశ్చాత్తాప పడితే అప్పుడు ప్రభు క్షమిస్తారు. ఇప్పుడు గతంలో చెప్పినట్టుగా కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉండదు. ఉదాహరణకి ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చెరిస్తే, నిజంగా అదే జరిగితే, అది కొన్నాళ్ల పాటు కోర్టులో నడిస్తే, తిరిగితే, వాడు నిజంగా యథార్థవంతుడైతే ఆ అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోలేనివాడైతే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని జీవితం ఇవ్వాలి. లేదా పెళ్లి చేసుకునే అవకాశం లేకపోతే మరో విధంగా పరిష్కారం చేసి, కనీసం ఆ అమ్మాయి బతుకు పాడైంది కాబట్టి
కొంచెం ఎక్కువ డబ్బులైనా ఇచ్చి అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాలి. ఇలా రకరకాల పరిష్కారాలు జడ్జి గారు చెప్తారు, మనం చెప్పలేమయ్యి. కానీ కొంతమంది దొంగ కుక్కలు ఉంటారు, నీచులు. చేసేదంతా చేసేసి ఆ తర్వాత అబ్బాయి నాకు తెలియదండి, నేను పుణ్యపురుషుడిని, నేను ఎప్పుడూ అమ్మాయిని చూడలేదు, అమ్మాయిని ముట్టనైనా ముట్టుకోలేదు, నేను అలాగండి ఎలాగండి అని కోర్టులో సాక్ష్యాలు కూడా తారుమారు చేసేసి గల్లంత చేసి కావాలంటే గెలిచేయచ్చు. అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు కోర్టులు ఎలా తగలడ్డాయంటే చాలా చోట్ల, అన్ని కాదు కొన్ని చోట్ల ఎలా తగలడ్డాయంటే జడ్జీలు కూడా కొనేస్తున్నారట. గాలి జనార్దన్ రెడ్డి కేసులు ఏదో జరిగిందని పేపర్లో వచ్చింది, నిజాలు దేవుడికి ఎరుక, పేపర్లో వచ్చింది. సో కాబట్టి చట్టానికి కళ్ళు లేవన్నట్టు చాలా చోట్ల న్యాయదేవత కళ్ళకు గుడ్డలు కట్టేశారన్నట్టు తిమ్మిని బమ్మిని తిమ్మి చేసేయచ్చు అనే అవకాశం ఉంది కాబట్టి చాలామంది నేరాలు చేయడానికి వెనకాడట్లేదు. ఒకవేళ నన్ను అలా ప్రశ్నిస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, ఎవడో కావాలని పాడు చేసేసి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను రేపు చేశాను, నన్ను మన్నించేయి, నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు కదా, మరి నువ్వు క్షమించేసుకో, రేపు వెళ్ళి మళ్ళీ ఇంకో రేపు చేస్తాను, ఎల్లుండి వెళ్ళేమో మర్డర్ చేస్తాను, అవతల ఎల్లుండి దొంగతనం చేస్తాను, నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటానంటే క్షమించేసి అంతటి వెర్రివాడు మన ప్రభువు కాడు. క్షమ ఎవరికి అనంటే, ఎవడు పశ్చాత్తప్తుడై చేసిన పాపమును బట్టి నలిగిపోతూ దీనుడై ఏడుస్తూ కన్నీరు గారుస్తూ గుండెలు బాదుకుని రోదిస్తూ అప్పుడు నాకు కొత్త బ్రతుకు కావాలని ఎవడైతే ఆయన సన్నిధికి వస్తాడో వాళ్ళకి మాత్రమే ఏముంటుంది? క్షమాభిక్ష. అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు, తెలియక చేశారు ప్రభువా తండ్రి, వీరు ఎరుగక వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయమంటున్నాడు? క్షమించమంటు. చాలా ప్రేమ అందులో దాగి ఉంది. ఒక మనిషికి మరలా తిరిగి నిలబడగలిగే అవకాశం ఇస్తుంది ఆ ప్రేమ. తప్పు జరిగిపోయింది, ఇప్పుడు సరిదిద్దుకోవాలి. కొన్నింటికి సరిదిద్దుకోవడానికి కుదరదు. ఉదాహరణకి నేను ఎవరినైనా చంపేశాను అనుకోండి, అతడు చనిపోయాడు అనుకోండి, నేను ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందాను అనుకోండి, ఇక నాకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే అతను చచ్చిపోయాడు ఆల్రెడీ. నేను గుండెలు బాదుకుని ఏడుస్తూ అతని కుటుంబానికి ఏమైనా న్యాయం చేయాలి, లేదా అతనికి ఎవరూ లేకపోతే అతని బదులుగా అతని పేరు చెప్పి ఎవరికైనా నేను మంచి కార్యక్రమాలు చేస్తూ అతని పేరు నిలబెడుతూ, నేను తప్పు చేశాను, నా వల్ల ఇతను మరణించాడు, అందుకని ఇతని పని కూడా నేనే చేస్తున్నానని, అతని బాధ్యత కూడా నాదే అన్నట్టు బతకాలి. అంతే. అతను బతుకుంటే ఏమైనా చేస్తాం, అతను వాళ్ళు ఉంటే పోనీ వాళ్ళని ఆదుకుంటాం. ఎవరూ లేనోడైతే ఏం చేయగలం? జీవితకాలం అంతా పశ్చాత్తాపంతో అయ్యో అనవసరంగా చంపేశాను అని ఏడుస్తాం. అంతే తప్ప నేను చంపుకుంటూ పోతాను, నువ్వు క్షమించుకుంటూ పో అనేది కాదు ఇక్కడ. క్రైస్తవ సంప్రదాయం అది కాదు, క్రైస్తవ ధర్మం అది కాదు. నువ్వు చేసిన తప్పులు ఇంక అక్కడితో వదిలేయి, కొత్త జన్మ పొందు, కొత్త బ్రతుకు మొదలుపెట్టు. అది ప్రభు ప్రేమ, ప్రభు క్షమాగుణం అది. అందుకే తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. చాలామంది ఒక ఇల్యూజన్లో ఉండి ఎవరి వలన మ్యానిపులేట్ చేయబడి ఒక మ్యానిపులేషన్కి గురై భ్రమలో ఉండి తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది జీవితమే భ్రమ. వాళ్ళు ఒకడు నడుచు మార్గము వానికి యథార్థమైనదిగా కనబడును, తుదకది మరణమునకు దారితీయును. అది మరణానికి వెళుతుందని తెలిసి నడవలేదు వాడు. ఎలా కనబడిందట వాడికి? ఒకడు నడుచు మార్గం వాడికి ఎలా కనబడిందట? యథార్థంగానే కనబడిందని నడిచిపోయే భ్రమ. అది యథార్థం అనుకునే భ్రమ. నువ్వు చేస్తున్న పని తప్పు అనే ఆలోచన ఎవడూ చెప్పకపోవటం వల్ల, నువ్వు తప్పుడు మార్గంలో వెళుతున్నావని ఎవడూ బోధించకపోవటం వల్ల అతడు తీసుకున్నటువంటి ఆ చెడ్డ నిర్ణయం అతన్ని మరణానికి తీసుకెళ్ళింది. ఇలా భ్రమలో తప్పులు చేస్తున్న వాళ్ళు, తెలియక తప్పులు చేస్తున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. ముఖ్యంగా యవనస్తులు. వాళ్ళకి ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళకి న్యాయంగా కనబడతాయి, వాళ్ళు వెళ్ళే మార్గాలు వాళ్ళకి న్యాయంగా కనబడతాయి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి న్యాయంగా కనబడతాయి. ఆ వయస్సులో పెద్దవాళ్ళు చెప్పినా తలకెక్కదు. వాళ్ళు అనుకున్నదే రైట్ అంటారు, వాళ్ళు చేసేదే కరెక్ట్ అంటారు. అందుకే చాలా తప్పులు వయసు పెరిగేలోగా చేసేస్తారు. ఈలోగానే జరగరాని తప్పులన్నీ జీవితంలో జరిగిపోతే వాళ్ళు చేతులారా వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసేసుకుంటారు. అందులో ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. ఏంటంటే అదొక భ్రమ. దట్స్ ఎన్ ఇల్యూషన్. ఎవరి వల్ల వాళ్ళు భ్రమకు గురయ్యారు, లేదా అపవాది వల్ల భ్రమకు గురవుతారు. ఆ భ్రమలో జరిగేటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. అందుకే ప్రభు అన్నారు, వారు తెలియక చేశారు, వారు ఎరుగరు. ఒక మూఢత్వంలో ఉన్నారు వాళ్ళు. ధర్మశాస్త్రం మాది, ఈ ధర్మశాస్త్రమే
మేము పాటిస్తున్నాం కాబట్టి మేము గొప్పోళ్ళం. యేసు ప్రభు మాకు సంబంధించినోడు కాదు, అసలు దేవుని కుమారుడే కాదు, అసలు మెస్సియా కాదు. మెస్సియా వస్తే లోక సంబంధమైన యుద్ధాలు చేస్తాడు, ఇతను ఆత్మ సంబంధి అంటున్నాడు కాబట్టి ఇతను మనోడు కాదు, ఇతను దేవుని కుమారుడు కాదు, ఇతను మనం చంపేయాలి, ఇతని మీద మనం ద్వేషం పెంచుకోవాలి, ఇతను ధర్మశాస్త్ర విరోధి, మోషేకు విరోధి. ఇలా ఒక భ్రమ క్రియేట్ చేసేసుకున్నారు, ఒక వలయంలో ఉన్నారు వాళ్ళు. ఈ భ్రమ వాళ్ళని యేసు ప్రభువు మీద ద్వేషాన్ని పెంచుకునేలా చేసింది. అందుకే అన్నారు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎరిగితే ఇలా చేయరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మొక్కరు చదవండి. 2వ అధ్యాయం 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించును, అది లోకాధికారులలో ఎవనికి తెలీదు అన్నాడు. చూసారా? లోకాధికారుల్లో ఎవనికి జ్ఞానం అనగా యేసుక్రీస్తుని గురించి తెలీదు. తర్వాత చదవండి. తెలీదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయగు ప్రభువును సిలువ వేసేవారు కాదు. వాళ్ళు ఎలా వేస్తారు? ఈయనే ప్రభు అని తెలిస్తే సిలువేస్తారా? తెలియకేశారు. ఈయనే నిజమైన దేవుని కుమారుడు అని తెలిస్తే సిలువేస్తారా? తెలియకేశారు. కలిగి ఉన్నదేది లేకుండా కలగలేదని తెలిస్తే సిలువేస్తారా? ఎయిరు. చూస్తే వేస్తారా? అమ్మో, కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదు, చూశారు, చూస్తే వేస్తారా? అమ్మో, ఈయనే రక్షకుడు, వేయకూడదు, వేయరు. తెలియదు వాళ్ళకి. ఇప్పుడు కూడా చూడండి, చాలామందికి యేసు ప్రభు గురించి తెలియక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మేసి తిట్టేస్తున్నారు ఆయన్ని. ఒకడు అంటాడు అమెరికా దేవుడు అంటాడు. అసలు అమెరికాకి యేసు ప్రభుకి సంబంధమే లేదు. నాకు నవ్వు వస్తుంది. అమెరికా దేవుడు అంటాడు. అమెరికా ఎక్కడ ఉంది? యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? మన ఆసియా ఖండంలో పుట్టాడు ఆయన. ఆయన ఈనాడు అమెరికా వెళ్ళనే లేదు. కనీసం ఆయన శిష్యులు కూడా అమెరికా వెళ్ళలేదు. అమెరికా ఎప్పుడు కనిపెట్టబడింది? అది ఎప్పుడు డెవలప్ అయింది? అది ఎప్పుడు అగ్రరాజ్యంగా ఎదిగింది? ఈడు గోచి మొలతాడు ఉండదు, మాట్లాడేస్తాడు. అమెరికా వాళ్ళు దేవుడు, అమెరికా వాళ్ళు దేవుడు అంటాడు. ఇంకోటి అంటాడు బ్రిటిష్ వాళ్ళు దేవుడు, బ్రిటిష్ వాళ్ళు దేవుడు. అసలు బ్రిటిష్ వాళ్ళు యేసు ప్రభువుని నమ్మితే అన్ని దుర్మార్గపు కార్యాలు ఎందుకు చేస్తారు వాళ్ళు? అందరూ కొంతమంది నమ్మారు, మిగిలిన వాళ్ళు నమ్మలేదు యేసు ప్రభువుని. బ్రిటిష్ వాళ్ళు ఏమి మా యేసు ప్రభు మా దేవుడని ఎక్కడ ప్రకటించలేదు వాళ్ళు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. సో కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దేవుడు అని కొంతమంది, ఒకళ్ళు కాదు, ఇంకా నోటికొచ్చింది మాట్లాడేయడమే. ఇంకొకడేమో బుద్ధుడు శిష్యుడట, ఎద్దుల బండి ఎక్కి హిమాలయాలకు వచ్చాడట. ఈడు చూశాడు, మరి ఆ ఎద్దుల బండి ఎద్దు తోలింది ఈడే, ఆ బండికి డ్రైవర్ ఈడే, తోలుకొచ్చాడట. ఎద్దుల బండి ఎక్కి హిమాలయాలకు వచ్చాడట. అక్కడ సన్యాసులు ఉంటే వాళ్ళ దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడట. నేర్చుకుని మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి హిమాలయాల నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళిపోయాట. అక్కడ బోధించాడట. మరి అక్కడ బోధిస్తే మందే బోధించాలి కదా, మందెందుకు బోధించలేదు? అది మనం చెప్పం. ఇప్పుడు ఇక్కడ నేర్చుకుని వెళ్ళిపోతే ఇక్కడున్న వివక్ష బోధించాలి. శూద్రుని శూద్రుల్లా చూడు, ఆడిని దగ్గరికి రానివ్వకో, ఆడు కులం తక్కువడు, నువ్వు కులం ఎక్కువడివి. మరి అలా బోధించాలి కదా. మరి అక్కడికి వెళ్ళి ఆయన రివర్సలో బోధించాడేటి? సమరయుడు, మంచి సమరయుడు అన్నాడు. మరి వాళ్ళ కులం తక్కువ వాళ్ళు అన్నవాడిని ఏమన్నాడు ఈయన? మంచోడు అన్నాడు. వాళ్ళకి ఒళ్ళు మండిపోయేది పరిసయ్యులకి. మంచి సమరయుడు అని, సమరయుడు మంచోడు అంటావేటి నువ్వు? సమరయుడు కులం తక్కువడు కదా అని వాళ్ళు అనుకుంటే ఈ ప్రభు ఏమంటున్నారు? సమరయుడే మంచోడు అంటాడు. మరి అంత బోధ రివర్సలో ఉంది ఇక్కడికి అక్కడికనే కదా. కాబట్టి నోటికి వచ్చింది చెప్పేస్తారు. తెలీదు వాళ్ళకి. తెలిస్తే సిలువేయరు, తెలిస్తే దూషించరు, తెలిస్తే తిడతారట. యేసు ప్రభువుని ఏ నోటితో తిడుతున్నారు వాళ్ళు? ఏం తెలిసి తిడుతున్నారు? మూర్ఖత్వం తప్ప. నిజంగా పరిశుద్ధుడైన ప్రభువుని తిట్టడానికి ఏముంటుంది? ఆయన దగ్గర తిట్టడానికి ఏం తప్పు చేశాడని? ఇంతవరకు పాపము లేని పరిశుద్ధుడిగా చరిత్రలో కనబడుతున్నది యేసుప్రభు ఒక్కరే. ఆయన అనడానికి ఎవరికి రైట్స్ లేవు. అంతటి పరిశుద్ధుడు మన ప్రభు. కాబట్టి తెలియక, తెలిస్తే ఏం వేయకపోయారు అంటున్నాడు పౌలు భక్తుడు. అసలు సిలువెక్కిచ్చారట, మేకు కొట్టరట, చెక్కలు దేరట, కొరడాలతో కొట్టరట, మొండ్ల కిరీటం పెట్టరట, అసలు సిలువ మీదకే తీసుకెళ్ళరట. ఈ చేసిన తప్పులన్నీ ఎలా చేశారు వీళ్ళు? తెలియక చేశారు అంటున్నాడు పౌలు గారు.
తర్వాత చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 17వ వచనం. పేతురు గారు ఏమంటున్నారు చూడండి. సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియక చేసిరని నాకు తెలుసు. ఏమన్నాడు పేతురు కూడా? మీరు మీ అధికారులు తెలిసి చేశారా ఆయన సిలువేయడం? తెలియక చేశారా? మీకు ఆయన గొప్పతనం తెలియక సిలువేశారు మీరు. హీఈస్ ద లార్డ్, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. తెలియక సిలువేశారు మీరు ఆయన్ని. ఆయన గొప్పతనం అర్థమైతే ఎవడు మేకు కొట్టే సాహసం చేయడు, పక్కలో బళ్ళెంతో పొడవడు, మొండ్ల కిరీటాన్ని తలకి పెట్టడు, ఒళ్ళంతా నాగటి చాళ్ల వలె గాయాలు చెయ్యడు, ఆయనను వంచి గుద్దరు, ఉమ్మి వెయ్యరు, అంత అవమానాన్ని చేయరు. ఎందుకంటే ఆయన రాజుగా గౌరవిస్తారు. మీకు తెలియక అలాంటి క్రూరమైన చర్యలు ప్రభు ఎడల చేశారు అన్నాడు. ఇక్కడ చూడండి, మీరు జీవాధిపతిని చంపారు. 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులు. 17వ వచనం. సహోదరులారా, మీరు మీ అధికారులు తెలియక జీవాధిపతిని చంపారు. తెలిసి కాదు మీరు చేసింది. ఎలాగట? తెలియక. తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగరు. కొన్ని సందర్భాల్లో మనం కూడా మన జీవితాన్ని చూసుకుంటే, ముఖ్యంగా నా యవ్వన జీవితం, మీ యవ్వన జీవితం చూసుకుంటే, అప్పట్లో మాకు ఎలాంటి బోధలు చేసే సేవకులు లేరు, నాకు లేరు. నిజంగా చెప్తున్నా. నేను నా మంచి యవ్వనంలో ప్రభు సేవలోకి వచ్చా. మంచి యవ్వనంలో దాదాపు నాకు 25 ఏళ్ల వయసులోనే నేను ప్రభువులో అడుగుపెట్టా యాజ్ ఏ స్పీకర్గా. 25-26 ఏళ్ల వయసులో నా బోధక జీవితం ప్రారంభమైపోయింది. కానీ ఇప్పుడున్న చాలామంది పిల్లలు ఆ వయసులో బోధకులు అవడం మాట పక్కన పెడితే బోధ వినే స్థాయిలోనే లేరు. కానీ నేను అనుకుంటాను చాలా సందర్భాల్లో, నా 15 ఏళ్ల వయసులో నాలాంటి వాడు నాకు తగిలుంటే, నా 15 ఏళ్ల వయసులో నాలాంటి స్పీకర్ నా ముందు ఉండుంటే, నాకు అలాంటి సంఘం దొరుకుంటే, నేను ఇంకా చిన్న వయసులోనే ప్రభుతో సమయం గడిపేవాడిని, ప్రభువుకు నా జీవితాన్ని ఇచ్చేసేవాడిని, ప్రభు కొరకు బ్రతికేవాడిని, ప్రభు కార్యాలు చేసేవాడిని. అయినా ఆయన చిత్తం ఎలా ఉందేమో. అందుకే కొన్ని ఒడిదుడుకుల తర్వాత, కొన్ని తప్పు నడకల తర్వాత సరిదిద్దాడు. కొన్ని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళి కొన్ని అనుభవాలు చూసిన తర్వాత ప్రభు నన్ను సరిదిద్దాడు. నా మంచి యవన దశలో నన్ను పట్టుకున్నాడు నా ప్రభు అని అనుకుంటాను, ఆనందపడతాను, సంతోషపడతాను. అప్పుడు జరిగిన ఈ తప్పులు ఏవైతే ఉంటాయో మనం తెలిసి చెయ్యం, కొన్ని తెలియకుండానే కొన్ని పనులు చేస్తాం. ఎందుకంటే అప్పటికి అంతగా మెచ్యూరిటీ ఉండదు. చూడండి, చిన్నపిల్లలు తప్పు చేశారనుకోండి, ఏమంటాం మనం వెంటనే? రే చిన్నపిల్లాడు, తెలీదు వాడికి అంటాం. అనమా తెలీదు అంటాం, అంతే. జ్ఞానవంతుడైతే అంటాడు, వాడికి తెలియదండి, చిన్నపిల్లాడండి, చిన్నపిల్ల, చిన్నమ్మాయి, తెలియదు కదా, తెలియక చేశారు అంటాం. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే, అది కథ, తెలియకయే ఏం చేస్తారట? దుర్మార్గపు పనులు చేయుదురు. తెలియకయే. నీ జీవితంలో కూడా తెలియకుండా చాలా చేసేసి ఉంటావు కదా. ఆ టైంలో నీకు చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు కదా. ఆ టైంలో నీకు ఇది బోధ, ఇది సత్యము, ఇది జ్ఞానము, ఇది వివేకము అని నీకు నేర్పించే సేవకుడు నీకు దొరుకుండకపోవచ్చు. అప్పుడు నీకు సత్యం తెలిసి ఉండకపోవచ్చు. ఏదో దుర్బోధలోనో అసత్యపు బోధలోనో కాలం గడుపుతూ ఉండొచ్చు మేబీ. అలాంటప్పుడు తెలియకయే ఏం చేసేసారట? దుర్మార్గపు పనులు చేయుదురు. నిజంగా సత్యం అర్థమైతే మనం ఆ పాపిష్టి పనులు చేస్తామా? చేయం కదా. తెలియకయే. మరో మాట మనం గ్రంథంలో చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. చూడాలి తొందరగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12. పూర్వం దోషకుణ్ణి హింసకుణ్ణి హానికరుణ్ణి ఒప్పేసుకుంటున్నాడు పాపం.
తప్పులు దాచుకోకుండా ఏం చేస్తున్నాడు పౌలు భక్తుడు? ఒప్పేసుకుంటున్నాడు. పూర్వం నేను నిజంగానే దోషకుణ్ణి, పూర్వం నేను నిజంగానే హింసకుణ్ణి, పూర్వం నేను నిజంగానే ఎవరిని హానికరుణ్ణి, ఇతరులకు హాని చేశా. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. అది అండర్లైన్ చేసుకోండి. ఇవన్నీ ఎలా చేశాడట? తెలియక, ప్రభు గురించి తెలియకే సిలువేశారు. పౌలు కూడా ఎంత దూషణ, ఎంత హింస, ఇంత హాని, ప్రభువుకు వ్యతిరేకంగా కత్తి దూసి పత్రికలు తీసుకుని ఆయన నమ్మిన వాళ్ళని కూడా చంపేస్తానని ముందుకెళ్ళాడు. ఎందుకింత చేశావయ్యా పౌలు? తెలియకండి అన్నాడట. అదే చెప్తున్నాడు. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చూసారా? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక ఏమయ్యాను? కనికరింపబడ్డాను. ఆ మొదటి మాటలో చెప్తున్నాడు ప్రభువు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. తెలిసి కాదు ఇదంతా, తెలియక చేశారయ్యా, క్షమించేయి. నేనే రక్షకుడిని తెలిస్తే కొడతారా వీళ్ళు? నేనే అని తెలిస్తే కొడతారా? ఒక 4-5 ఏళ్ల క్రిందట మీటింగ్కి వెళ్ళిపోతున్నాం. అప్పుడు మన కుర్రాడు ఒకడు, ఈడు కాదు వేరే కుర్రాడు, బండి నడుపుతున్నాడు, డ్రైవింగ్, నా కారు. నేను పక్కన కూర్చున్నా. స్పీడ్కి వెళ్ళి ముందు బండి మీద వెళ్తున్న ఒక భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళ్తుంటే వెనక నుంచి గుద్దేశాడు. నేను కారులో ఉన్నాను. గుద్దేస్తే మెల్లిగా టక్మని తగిలితే ఊగిపోయింది బండి. కొంచెం ముందుకెళ్ళాడు కానీ పడిపోలేదు, లక్కీగా ఆగారు. వచ్చాడండి ఫోర్స్గా డ్రైవర్ దగ్గర కొట్టడానికి. దిగి అలా ఆవిడ అలాగే ఉంది, దిగి బండి స్టాండ్ వేసి ర్యాష్గా వచ్చి ఆయన కొట్టేయడానికి, మన డ్రైవర్ని కొట్టేయడానికి వచ్చి డోర్ దగ్గరికి వచ్చి అలా ఓపెన్ చేస్తున్నాను చూశాడు. చూసి ఆవేశం అంతా అలా తగ్గిపోయి సార్ మీరా అని ఇంకేమనాలి తెలియక, ఇలా టోన్ పెట్టుకోకండి సార్ డ్రైవర్గా. ఎవడ సార్ ఈడు, ఏందయ్యా అది, ఆయన ఎక్కించుకొని ఈ పద్ధతి ఏందయ్యా అని కొంచెం అదంతా తగ్గి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదే నేను లేననుకోండి అందులో. మనోడికి 2-3 బాజాలు భజంత్రీలు మోగిపోయి శుభ్రంగా ఆవేశం అంతా కక్కేసి ఉతికేసి వెళ్ళిపోదురేమో. అంటే నేను తెలిసిపోయాను కాబట్టి కొట్ల. ఒకవేళ నేను కాసేపు కనబడకుండా ఏ సీటు వెనక్కేసుకు రుమాలు కప్పుకు పడుకున్నాను అనుకోండి, నేను లేచేలో పడిపోతే పడమని. పాపం విశ్వాస అయి ఉంటాడు, లేకపోతే కొంచెం దైవభయం ఉన్నాడు అయి ఉంటాడు. మొత్తం మీద నన్ను ఇష్టపడ్డాడు, చూశాడు. సార్ మీరా సార్, సారీ సార్, ఈయన నెట్టుకోగానే ఎవరు సార్ ఇడు. సో నేను కూడా తిట్టా. అప్పుడు తప్పురా అదేం డ్రైవింగ్ అని చెప్పేసి నేను తిట్టా. అతనితో వంత పాడాలి, తప్పే ఇడిది. వెనక ముందు పక్కన వెళ్ళేవాడో లేకపోతే వెనక వచ్చేవాడు అంటే వేరే అనుకో, ముందు వెళ్ళేవాడిని గుద్దితే మరి తప్పు కదా. మన కారు ఇల్లు గుద్దింది, నాతో పాటు సమానంగా వెళ్ళేవాడిని, మరి తప్పే కదా అది. సో అలాగా తెలిస్తే కాదు, తెలియక. తెలిస్తే వేరేగా ఉంటుంది, తెలిస్తే కొట్టరు. అవే ఈయన యేసుప్రభు అండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సర్వసృష్టికి ఆధారభూతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, ఏ మచ్చాలేని మహనీయుడు. ఎవరైనా చెయ్యేస్తారా? చెయ్యరు, అస్సలు చెయ్యరు. అసలు కనీసం ఉమ్మేస్తారా? ఉమ్మేయడమా? తుంపరు కూడా పడినెవరి మీద చాలా గౌరవంగా చూస్తారు, వణికిపోతారు. తెలియక, పౌలు గారికి కూడా తెలియక చెప్తున్నాడు. ఇంత పెంట చేసేసావు సంఘాలని, ఎంత హింస చేసావు, ఎంత హాని చేసావు, ఎంత బూతులు మాట్లాడేశావు, ఇవన్నీ ఎందుకు చేసావు పౌలు? తెలియకండి అన్నాడు. అంతే, తెలియక చేశానండి, క్షమించండి. తెలిస్తే చేస్తానండి. ఆయన ప్రభు అని తెలియదండి, ఆయన మెస్సియా అని తెలియదండి. అందుకే నీవెవడవు అని అడుగుతాడు పడిపోయి, కళ్ళుపోయి. నువ్వు ఎవడవంటే నేను నీవు హింసించుచున్న యేసును అనగానే దెబ్బకే షాక్ అయిపోయాడు. ఇంకంతే, అక్కడి నుంచి మౌని, మాటలేవు. అంతే. ఎందుకు మౌనం అంటే కొన్ని సందర్భాల్లో చిత్రవద అనుభవించేస్తుంటాం లోపల, అప్పుడు మాట్లాడలేము. పశ్చాత్తాపంతో ఉంటాం, మాటలు రావు, ఇంకా ఏం మాట్లాడలేము, ఇంకా అలాగే ఉంటాం, చచ్చిన కుక్కలా ఉంటాం.
చచ్చిపోయిన శవంలా అయిపోతాం. ఎందుకంటే లోపల లోపల పశ్చాత్తాపం పొడి చేస్తూ ఉంటుంది. అరే దుర్మార్గంగా ఎంత దుర్మార్గ పని చేసావు, ఆయన నువ్వు హింసించావు ఇన్నాళ్ళు, ఆయన నువ్వు బాధ పెట్టావు ఇన్నాళ్ళు, ఆయన నువ్వు ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేసావు ఆయన విషయంలోనా? అవును. నువ్వు ఎవడవు ప్రభు అని అడుగుతున్నాడు. నువ్వు ఎవడవు అని అడుగుతుంటే ర్యాష్గా ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టం పౌలు. అప్పుడు అర్థమైపోయింది, ప్రభువా తెలియక చేసి తిని నన్ను క్షమించు. తెలిస్తే చేస్తానా? తెలిస్తే నిన్ను అసలు హింసిస్తానా? తెలిస్తే నిన్ను బాధ పెడతానా? జ్ఞానం తెలియక మూర్ఖత్వంతో చేశాను, నన్ను క్షమించు. అందుకే పాప క్షమాపణ అనే దాన్ని ప్రభు లాంచ్ చేయడానికి గల కారణం ఏంటంటే, తెలియక తప్పులు చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. తెలిస్తే వాళ్ళు చేయరు, తెలిస్తే అలా వ్యవహరించరు, తెలిస్తే అలా బిహేవ్ చేయరు. తెలియక కొంతమంది యవనస్తులు ఉంటారు, బాగా వేగం యాక్సిడెంట్ చేస్తారు. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? కాళ్ళు పోతే ఏంటి పరిస్థితి, చేతులు పోతే ఏంటి పరిస్థితి, ఏ నడువైనా విరిగిపోయి మంచం పట్టేస్తే ఏంటి పరిస్థితి, ఇవన్నీ ఆలోచిస్తే అంత వేగంగా నడుపుతాడా? అన్నీ ఆలోచిస్తే అంత వేగంగా ఎందుకు వెళ్తాడు? తెలియక, చెప్పేవాళ్ళు లేక. నిజం. కొంతమంది ఏదో భ్రమలో సినిమా వాళ్ళని చూసి, సినిమాలో స్టంట్లు చూసి, సినిమాలో వాళ్ళు హీరోలు చేసే వేషాలన్నీ చూసి మనం కూడా ఇలాగే చేసేయాలని చేసేస్తుంటారు. ఇదివరకు థమ్సప్ యాడ్ ఏదో చూసో పిల్లాడు కాలుకి తాడుగట్టుకు మేడ మీద దూకి తలపగిలి చచ్చిపోయాడు. అప్పటి నుంచే ఇవి నిపుణుల పర్యవేక్షణలో చేయబడుతున్నాయి, ఎవరు ట్రై చేయకండి, ఇది కేవలం నటన మాత్రమే, ఇది నిజం కాదు అని వేయడం మొదలుపెట్టారు. లీగల్గా ప్రాబ్లమ్స్ రాకుండా. కానీ చిన్న అక్షరాలతో రాస్తారు. ఎందుకంటే ఇది అంతా అబద్ధమే, నిజం కాదంటే ఆ డ్రింక్ ఎవడో కొనుక్కోడు. చూసారా సినిమా హీరోలు హెలికాప్టర్ మీద దూకేస్తుంటారు, సముద్రాల్లో దూకేస్తుంటారు దిక్కుమాల డ్రింక్ కోసం. ర్యాకెట్ల మీద దూకేస్తారు, బండిలో ఎగిరిపోతుంటాయి, కాల్ చేసుకుంటుంటారు, నరికేసుకుంటుంటారు. ఇంత పెంట చేస్తే దేనికోసం అంటే దాన్ని మనకు చూపించి ఈ దిక్కుమాలని యాడ్ వేసుకుంటాడు. ఆ చేసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి హీరోలకి. ఎందుకింత పెంట? అది పోనా ఆ డ్రింకులు ఒరిజినల్గా యూట్యూబ్లో చూస్తేనేమో మరుగుదొడ్లకు పట్టిన మకిలిపోతుందట ఈ డ్రింక్తో కడిగితే. అమ్మా ఇది తాగేసామో ఎన్నాళ్ళనిపిస్తుంది మనకేమో. మరుగుదొడ్డుకు పట్టిన మకిలిపోతుంటే నీ కడుపుని ఏం చేసేద్దు అది లోపలికి వెళ్ళి, అంతే కదా. సో అలా ఉంటాయి కొన్ని పరిస్థితులు. ఆ థమ్సప్ అని, కోకోకోలా అని, అందులో ఉండే చెత్త చెదరం అంత ఇంత కాదు. మన వాళ్ళు తాగేస్తారు. చాలా ప్రమాదం అటు కడుపుకి అవి. అందులో ఉండే భయంకరమైన రసాయనాలు అవి. ఈ థమ్సప్లో కోకోలు ఎక్కువ ఉంటాయి. తాగుతారైనా ఎవడిష్టం ఆడిది తాగనివ్వండి, పోతారు ఏదో రోజు, మనకెందుకు. కాకపోతే ఈ పిల్లలకి తెలియట్లేదు, తెలియక చేస్తున్నారు. వాళ్ళు తెలిస్తే చేస్తారా చెప్పండి? చేయరు. అందుకే తెలియక చేసి తిని గనుక ఏమయ్యాను? కనికరింపబడ్డాను. తెలియక విశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడ్డాను. చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనం యేసుప్రభు వారి మాటలు చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనం. ఏమంటే సిలువ మీద ఉన్న మాటలకు మిగిలిన మాటలతో లింక్ ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి మీరు. సిలువ మీద పలికిన మాటకి మిగిలిన మాటలతో లింక్ ఉందా లేదా? ఉంది. కాబట్టి ఒక వచనం ఏదో గొప్పది, మిగిలిన వచనాలు తక్కువ అని ఎప్పుడు అనుకోకండి అని బుద్ధి చెప్పడానికి ప్రసంగం చేస్తున్నాను. రైట్. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనం చూడండి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎందుకు చేశాడట ఈ పని? వాడు తెలియక చేశాడు కాబట్టి. అరే తెలిసి చేసావా, తెలియక చేసావా? తెలిసే చేసా, ఏం చేసుకుంటా చేసుకో అంటే 4 ఎక్కువ పీకుతాడు నాన్న, అవునా కదా? ఎరా టీవీ పగలగొట్టావట? అవును. ఎందుకు పగలగొట్టారా? కావాలనే పగలగొట్టా. నాన్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నాన్న సారీ నాన్న, ఏదో ఆడుకుంటుంటే బాల్ తగిలేసింది నాన్న, ప్లీజ్ నాన్న. అలాంటి ఎక్స్పెక్టేషన్ నాన్నది. వాళ్ళు చెప్తాడు అనుకుంటున్నాడు. కానీ వీడు అంటున్నాడు కావాలనే పగలగొట్టా డాడీ. ఏం చేసుకుంటూ చేసుకో డాడీ, నిన్ను చూసుకుందాం, నీ పెతాపమో నా పెతాపమో.
ఏం చేస్తాడు? పగిలిపోయేది టీవీ కాదు, నీ వీపు. ఏది దొరికితే అది తీసుకుని చెత్తక్కోటి చెవులు మోహేస్తాడు తండ్రి కదా. సో తండ్రికి ఏం చెప్పాలి? నిజంగా తెలియజేశానని చెప్పాలి, అంతే కదా. ఒక్కోసారి అబద్ధం ఆడిన ఆడొచ్చు, మళ్ళీ వీళ్ళు తెలియజేశానని చెప్పేస్తుంటారు శిక్ష తప్పించుకోవడానికి. కొంతమంది తండ్రులకు తెలిసిపోద్ది వీడు ఎలా చేశాడో. నిజానికి నువ్వు తెలియజేసావు అనుకో, ఖచ్చితంగా ఏం దొరుకుతుంది నీకు? దెబ్బలు తగ్గుతాయి అంటున్నాడు చూడండి యేసు ప్రభు, అన్నాడా లేదా? తెలియక చేసిన వానికి, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. తెలియక చేశాడండి, క్షమిస్తాడు. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అందరూ అర్థం చేసుకోండి, యేసు ప్రభువు ఎప్పుడూ క్షమిస్తాడు, కానీ నీ పశ్చాత్తాపాన్ని బట్టి క్షమిస్తాడు. నువ్వు తెలియక చేసిన అపరాధములే నీకు క్షమించబడతాయి. అన్నీ ఎరిగాక, అంతా రుచి చూశాక, హెబ్రీ పత్రిక 6లో చెప్పినట్టు అన్నీ ఎరిగి, అన్నీ రుచి చూసి, లోతైన సత్యం తెలుసుకొని, అన్నిటిలో పరిపూర్ణ అనుభవాన్ని సంతరించుకొని, తెలిసి కావాలని ఒళ్ళు కొవ్వెక్కి తప్పులు చేస్తానంటే గనక నీకు క్షమాపణ దొరక్కపోవచ్చు. అప్పుడు నువ్వు ఏడ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు, అంతే కదా. మరి ఇప్పుడు అన్నీ తెలిసి కావాలని ఎన్ని హెచ్చరికలు వినబడుతున్న వాటన్నిటినీ ఖాతరు చేయకుండా కావాలని తప్పు చేస్తానంటే ఎవడేం చేయలేడు. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీనిని క్షమించు. అది ప్రభు మన ఎడల చూపించినటువంటి అపారమైన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను ఎవరు దుర్వినియోగం చేసుకోవద్దు. ఆ ప్రేమ నిత్యం ఉంటుంది, ఈ సీజన్లోనే కాదు. ప్రభు ప్రేమ ఈ సీజన్లోనా నిత్యము ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమను బట్టి మీరు ఇంకా ఆయనకి దగ్గర అవ్వాలి. ప్రభువా, నన్ను ప్రేమించినందుకు నీకు స్తోత్రం తండ్రి, నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం తండ్రి, నన్ను కరుణించినందుకు నీకు స్తోత్రం తండ్రి, నీకోసం బ్రతుకుతా, నీ ఇష్టాన్ని నెరవేరుస్తా అనాలి. అర్థమైందా? సో కాబట్టి మొదటి మాట ఏంటి? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వారిని క్షమించు. తెలియక చేశారు, తక్కువ దెబ్బలు తగులుతాయి. అవిశ్వాసము వలన తెలియక చేసి తిని గనుక కనికరింపబడి తిని. ప్రభు కూడా అరే తెలియక చేస్తున్నారు, లేకపోతే నన్నెందుకు కొడతారు వీళ్ళు, అది ఆయన ఆలోచన. నేనని తెలిస్తే ఎందుకు కొడతారు వీళ్ళు, నేనని తెలియట్లేదు, వీళ్ళకి గుర్తించలేకపోతున్నారు. సాతాను వీరి మనోనేత్రాలకు ఏం కలిగజేసింది? గుడ్డితనం కలిగజేసింది. నేను ప్రభువునని తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు, నేనే నిజమైన రక్షకునని తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు, నేనే జీవాధిపతిని తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడని తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు, నేనే పాపాన్ని క్షమించగల పరిశుద్ధుడిని తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు. తెలుసుకుంటే నన్నెందుకు శిక్షిస్తారు, నన్నెందుకు కొడతారు కదా. సో తెలియక చేసిన ప్రతి అపరాధం దేవుడు ఏం చేస్తాడట? క్షమించేస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా తెలియక చేసాం చాలా విషయాలు, వాటన్నిటికీ ప్రభు దగ్గర ఏం సంపాదించుకున్నాం? కనికరం, క్షమాపణ సంపాదించుకున్నాం. ఇప్పుడు తెలిసిపోయింది కదా అంతా. తప్పులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి, పాపంలో పడిపోకండి, పరిశుద్ధంగా ఉండండి. ప్రభు ద్వారా గొప్ప మేలులు మీరు పొందుకుంటారు.